జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎస్సీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ పెనక సమ్మయ్యకి వినతి పత్రం అందజేయడం జరిగింది. బొమ్మెర శ్రీనివాస్ మాట్లాడుతూ స్థానిక రిజర్వేషన్లు అమలు చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో ఇళ్లు లేని నిరుపేదలకు తక్షణమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల నిరుపేదలకు భూమిపై హక్కు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జాడి లక్ష్మయ్య, పినపాక మండలం మాజీ ఎంపీటీసీ సోంపల్లి తిరుపతి, ఇనుముల వెంకటేశ్వర్లు, మండల కమిటీ కన్వీనర్ జాడి కిరణ్, నరాల రాజేష్, బసారు కార్ లక్ష్మి, జాడి లక్ష్మి, నాగలక్ష్మి, కొమరం సమ్మక్క, మైపా కాంతమ్మ, అనిత తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ఈ రాష్ట్రంలో సగభూభాగం ఏజెన్సీ ఉంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు స్థానిక రిజర్వేషన్లు అమలు చేయాలి. ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎస్సీ కులాల జనాభా పెరిగింది కాబట్టి పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం 20% పెంచాలనేది షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి ముఖ్య ఉద్దేశం, డిమాండు. అందులో భాగంగానే ఈ మండలంలో 5వ తారీఖు 6వ తారీఖు 2 రోజుల పాటు ఏజెన్సీ ప్రాంతంలో దగాపడ్డ దళితుల మేలుకోండి చైతన్య యాత్రని దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎస్సీలకు ఉండబడినటువంటి సమస్యలన్నీ కూడా, ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి విన్నవించడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయం, ఈ యొక్క రాష్ట్రంలో ఉండబడినటువంటి మేధావులకు కనపడటం లేదా అని చెప్పి ఈ వేదిక నుంచి వెళ్ళి నేను డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకనంటే అందరూ మేధావులే, మరి ఎందుకు ఆలోచించట్లేదు? అందరూ ఉద్యమకారులే, ఎందుకు పోరాడటం లేదు? అన్యాయం జరుగుతుందని చెప్పి తెలిసినా తెలవనట్లే నటిస్తున్నారని చెప్పి నేను దాన్ని ఖండిస్తున్నా. అన్యాయం జరుగుతుందని చెప్పి తెలిసినా వాళ్ళు తెలియనట్టుగానే నటిస్తున్నారని చెప్పి ఖండిస్తున్నా. అందుకనే ఈ ప్రజలందరికీ కూడా నేను వారికి చెప్పేటువంటి విషయం ఏంటంటే, మీ హక్కుల కోసం ఏదైతే మీకు అన్యాయం జరిగిందో ఆ హక్కుల కోసం మీరే పోరాడాలి. మీరే ఈ అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీయాలి, ప్రశ్నించాలి. మీ హక్కు మీరు సాధించుకునేంత వరకు పోరాడుతూనే ఉండాలని చెప్పి ఈ వేదిక నుంచి వెళ్ళి మీ అందరికీ కూడా ఒక పిలుపునిస్తున్నా. అందుకనే మేధావులారా, ఉద్యమకారులారా, మీరందరూ కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు రాజ్యాంగపరమైనటువంటి హక్కులు వర్తించట్లేదు. ఎందుకు వర్తించట్లేదు అని చెప్పి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ ఏజెన్సీలో ఉండబడినటువంటి ఎస్సీల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు ఖండించాలని చెప్పి ఈ వేదిక మీద నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తున్నా, నేను విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పి ఈ విషయాన్ని మీరు ఖండించడం కోసం మీరందరూ కూడా రేపటి నుంచి వెళ్ళే ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటానికి మద్దతు తెలియజేస్తూ ఈ ఒక్క పోరాటాన్ని మరి ముందుకు తీసుకుపోవడం కోసం ప్రభుత్వాల ముందు మీ ప్రశ్నలు కురిపించాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం.